నమస్కారం అండి. ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మాట్లాడవచ్చు. ఫస్ట్, మెటా రైజెస్ $29 billion టు ఫండ్ ఇట్స్ మ్యాసివ్ డేటా సెంటర్స్ అండ్ $3 billion ఇన్ ఈక్విటీ అండ్ $26 billion ఇన్ డెట్. అంటే మెటా ఏదైతే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక పేరెంట్ కంపెనీయో 24,65,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది దాని ఒక ఏఐ డేటా సెంటర్స్లో. ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ఏఐ డేటా సెంటర్స్లో మెటా ఇన్వెస్ట్ చేస్తుంది. దాని తర్వాత జియోమీ ఏదైతే మనం ఫోన్లు వాడతాం కదా, దాని షేర్స్ 5% పెరిగింది. ఎందుకనంటే ఎలక్ట్రిక్ వెహికల్, తను జియోమీ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసింది. దాని పేరు YU7 SUV, ఒక SUV టైప్, అది YU7 అని. అండ్ యాజ్ సూన్ యాజ్ జియోమీ కార్ లాంచ్ చేసిందో 2 lakh ప్రీ ఆర్డర్స్ వితిన్ 3 minutes. 3 నిమిషాల్లో 2 లక్షల ప్రీ ఆర్డర్స్ జియోమీ కంపెనీ అచీవ్ చేసింది. దీనివల్లే 5%, దాని వాల్యూలో 5% పెరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్, టెస్లా కార్ ఏదైతే ఉందో Y మోడల్, అది ఫ్యాక్టరీ టు కస్టమర్. ఆ కార్ సొంతంగా డ్రైవ్ చేసుకువెళ్ళి అతనికి డెలివరీ అయ్యింది. అంటే ఆ కార్ సొంతంగా డెలివరీ అయిందనమాట ఆ కస్టమర్కి. అంటే అంత అడ్వాన్స్గా ఈ కంపెనీస్ అన్నవి తయారవుతున్నాయి. దెన్ కమ్స్ శుభ్రాంశు శుక్లా ఎవరైతే మన ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్కి సెకండ్ ఇండియన్ టు గో టు స్పేస్ ఆఫ్టర్ రాకేష్ శర్మ, వెర్ హీ వెంట్ ఇన్ 1984. అండ్ ఫస్ట్ ఇండియన్ టు గో టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అతను ఫస్ట్ ఇండియన్. ఇతను మన పిఎం మోదీతో మాట్లాడుతూ నా కాల్ని కట్టేసుకుని మాట్లాడుతున్నాను మీతోనని చెప్పారు. ఎందుకంటే ఆ స్పేస్ స్టేషన్లో గ్రావిటీ ఉండదు కాబట్టి, ఒకవేళ కట్టుకోకపోతే అతను పైకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే క్లియర్గా కమ్యూనికేట్ చేయలేడు. సో దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అందుకే చెప్పాను. దాని తర్వాత ఫ్రెండ్స్, 6,300 ఎంప్లాయీస్ని మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ చేసింది పోయిన నెలలో. 6,300. అండ్ మనం చూసుకుంటే ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షలాది యువత గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తుంది. ఇక్కడేమో లక్షల మీద గ్రాడ్యుయేట్ అవుతున్నారు, కంపెనీలోమో వేల మీద లక్షల మీద వాళ్ళు లే ఆఫ్ చేస్తున్నారు, అంటే కంపెనీ నుంచి తీసేస్తున్నారు. సో వాట్ టు డూ, ఏం చేయాలని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు కానీ లైక్ చేస్తే డైలీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవనివ్వండి, అరౌండ్ ద వరల్డ్ ఏమవుతుందో టెక్లోని బిజినెస్లోని మీకు అందించి మిమ్మల్ని ఎప్పుడు అప్డేటెడ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.